హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను చేయబోయేది కర్రీ వచ్చి చికెన్ ఫ్రై. దీనికి కావాల్సిన పదార్థాలండి, ముందుగా కేజీ చికెను శుభ్రంగా కడిగి నీట్గా ఇలా పెట్టుకోవాలి. నీళ్ళంతా వంపేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 4 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కోసుకోవాలండి. ఆనియన్స్ 2 ఎర్రగడ్డ ముక్కలు, 2 టమాటా ముక్కలు, కొత్తిమీర, కరివేపాకండి, అల్లం పేస్టు, లవంగాలు ఒక 5, దాల్చిన చెక్క ఒక 2-3, సాల్ట్ 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను, కారపొడి 1 స్పూను, పసుపు పొడి చిన్న స్పూను. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందు కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. జీలకర్ర అండి, తర్వాత పట్టా ముక్క అండి, పట్టా ముగ్గ, పచ్చిమిర్చి చీలికలు, ఎర్రగడ్డలు అండి, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి చీలికలు, షాజీరా, పట్టా మొగ్గ అండి. ఎర్రగడ్డలు బాగా వాడిపోయాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర అండి, పసుపు పొడి చిన్న స్పూన్ అండి, సాల్ట్ 1 స్పూన్, చికెన్ అండి వేసేద్దాం. రెండు స్పూన్ల అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి, వన్ స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు అన్నీ వేసాం కదండి, కలుపుకుందాం. అన్నీ కలుపుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. దీంట్లో ఉన్న చికెన్లో ఉన్న నీరంతా ఎనికిపోతే పచ్చి వాసన పోతుందండి. బాగా ఇలా కలుపుకోండి. ఇలా చికెన్లో పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత నీళ్ళు పోసేసేయండి. ఉడకాలి కదండి, అందుకు 2 గ్లాసెస్ వాటర్ పోయండి. 2 గ్లాసెస్ వాటర్ అండి.
వాటర్ పోసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేద్దామండి. చక్కగా ఉడుకుతుంది. ఒకసారి చూద్దామండి ఎలా ఉడుకుతుందో. ఇలా చక్కగా బాగా ఉడికించుకోండి. ముక్క బాగా మెత్తగా ఉడికేంత వరకు చూడండి ఫ్రెండ్స్. మరీ ముద్దగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఉడికించుకోండి. కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఇలా ఉంచుకోండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఆపేస్తున్నాను. అయిపోయింది మన కర్రీ. మా పాపకు పెడతానండి. తిని చూసి రుచి చెప్తుంది. పాప తిని రుచి చూసి చెప్పు. ముక్క ఉడికిందో లేదు చూడు. ఎట్లాను చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ముక్క. చూడండి పట్టుకుంటే రాలిపోతుంది. చూడండి ఫ్రెండ్స్. ఉప్పు, కారం, మసాలాలు ఏమైనా తక్కువ ఎక్కువైతే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. సూపర్ మమ్మీ చికెన్ కర్రీ. బాగుందా పాప? Please like, share and subscribe.